తిరుగుతున్నారు ఇప్పుడు. దానికి తమ్మినేని సీతారాం గారు ఇది పర్సనల్ ఇష్యూ. ల్యాండ్ ఏదో వితౌట్ అలా డెత్ సర్టిఫికేట్ పెట్టేసి ఏదో కాగితాలు గుర్చి రిజిస్టర్ చేశారు, అది పర్సనల్ ఇష్యూ. దానికి గవర్నమెంట్ సంబంధం లేదు. సిదిరాప్పల రాజు అది కూడా పర్సనల్ ఇష్యూ. ఇవన్నీ పర్సనల్ ఇష్యూలు వాళ్ళు ఇచ్చేసి దాని మీద వీళ్ళు వచ్చి మా మీద అరే మా రాజ్యాంగం నడవట్లేదు, పోలీసులు అన్యాయం చేస్తున్నారు, పోలీసులు మా మీద ఖర్చు తీసుకుంటున్నారు అని చెప్పడం అనేది ఎంతవరకు సంబంధించిందండి? ఇందాక మీరు చెప్పినట్టు కాళహస్తిలో కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు, శాంతికి ధర్నా చేస్తుంటే సీఏ వచ్చి కొట్టింది. ధర్నా దేని చేస్తున్నాడు? ఆయన పర్సనల్ ఇష్యూ కోసం చేయట్లేదండి. పార్టీ తరఫున ఒక పార్టీ కార్యకర్తగా వచ్చి ధర్నా చేస్తున్నాడు కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాల్సింది. అంతేగాని ఆయనకేదో పర్సనల్ ప్రాబ్లం ధర్నా చేస్తే పవన్ కళ్యాణ్ రాలా. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎస్పీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ అంటే సరిగ్గా జనం వస్తారు, ఆయన జనాన్ని వేసుకొని ఎక్కడ బయలుదేరలేదు, వెళ్ళలేదు, కంప్లైంట్ చేసి వచ్చేసారు. ఆయన ఎక్కడ ధర్నా చేయలేదు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు రోడ్డు మీద పెట్టుకుని ఆపలేదు, లేకపోతే సిలిండర్లు వేసి గొడవ చేయలేదు సార్. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది మా కూటమి ప్రభుత్వంగా ప్రజాస్వామ్యం ఎలాంటి దోకా లేదు సార్. ఇక్కడ ఏంటంటే వీళ్ళని వీళ్ళ కనబట్టడానికి కానీ వీళ్ళ దీనికోసం అని చెప్పి ఏదో ఒకటి చేసి టీవీలో కనపడాలి తప్ప. మనం చూశారు మన జగన్ గారు మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం చూడటానికి వచ్చారు. ఆయన చూడటానికి అట్టగా ఆయనకి 3-4 మధ్య టైం ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి కదండి. ఆ మధ్యలో జనాన్ని కలుసుకుంటే ఆ ఇంటికి వెళ్ళారు. అది ఆయన దేనికి వచ్చాడు? వాళ్ళని కలవటానికి వచ్చినట్టు కనపడలేదు సార్ అక్కడ. ఎందుకంటే నెక్స్ట్ డే ఇది మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇచ్చేసుకోవడానికి అక్కడ ఆయన కనపడటానికి ఏదో చేసినట్టు ఉంది తప్ప ఆయన రియల్ గా వచ్చి కలవటానికి అక్కడ అనిపించట్లా. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు. సిపిఆర్ చేశారు, 108 ఫోన్ చేశాము, పిల్లోడు, ఇవన్నీ అట్టగా సార్ ఒక సీఎం అయ్యి. సరే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేసుకుంటాం అన్నారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల మీద చేస్తా ఉన్నారు. మరి చేసుకోనివ్వండి, మరి మీకు వచ్చిన నష్టం ఏంది చెప్పండి. సరే వాళ్ళు సిలిండర్లు ఇసిరేశారు, ఇంకే సిలిండర్ ఏదన్నా అయింది అయితే వాళ్ళకే కదా అయింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అదే కదా. సో అలాంటి పరిస్థితులు మరి మీరు స్వేచ్ఛ ఇవ్వచ్చు కదా. పోలీసుల పని ఏంటంటే అండి, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా తెలుగుదేశం అయినా జనసేన వాళ్ళ రక్షించటం పోలీసుల బాధ్యత సార్. సిలిండర్లు పెట్టి చేస్తే ఏదైనా జరిగితే ప్రాబ్లం ఎవరికండి? మన ప్రజలకేగా. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ సీఎం, అందరికీ డిప్యూటీ సీఎం అండి. ఆయన ఓన్లీ జనసేన వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి కాదు సార్. వాళ్ళ భద్రత కూడా వాళ్ళ బాధ్యత పోలీసులదేనండి. అందువల్ల ఆపడం జరిగింది తప్ప వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేసుకుంటా అంటే ఎప్పుడు ఆపలేదు. వాళ్ళు పెద్ద పెద్ద బండరాలు రోడ్డు మీద పెట్టేసి దానికోసం ఏం చేస్తారు? మళ్ళీ సిలిండర్లు పెట్టి చూశారు కదండి మీరే. ఎవరన్నా సార్ ఈ సమాజం ఉండే ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారా? ఎంత డేంజర్ అండి అది. ఒక్క సిలిండర్ పేలితే సుమారు 34 సిలిండర్ రోడ్ల మీద చూశారుగా మీరు వీడియోలు. దానివల్ల వాళ్ళు ఆపారు తప్ప శాంతియుతంగా ధర్నా చేస్తా అంటే మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అడ్డం రాదు, ఎలాంటి ఆటంకం ఇస్తుందండి. వాళ్ళకి పైగా సెక్యూరిటీ కూడా ఇస్తుంది. ఓకే సార్, యా ఓకే వెరీ గుడ్. యా ఆల్రెడీ వినీల్ గారు గుడ్ మార్నింగ్ మేడం. సో మీకు నేను 6 నిమిషాలు టైం లేను కానీ కొద్ది టైంలో మీరు క్లోజ్ చేయాలి, ఎందుకంటే మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించాలి కాబట్టి. ఒక చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఇక్కడ ఏమంటున్నారంటే